గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగులు పంచే యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురువులకు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక ప్రజా వాయిస్లో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తలు, వార్తా కథనాలు, విశేషాలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. అంతకంటే ముందు దయచేసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు ప్రజా వాయిస్ www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. ఇక మనకు ముఖ్యంగా చాలా వరకు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి వివిధ జిల్లాల నుంచి, అన్నీ కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక 250 కోట్ల నిధులకు హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి, వెల్లడించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అని ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు 250 కోట్ల రూపాయల మంజూరు చేయడానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర స్థాయి అధికారులు ఎమ్మెల్యే మదన్ మోహన్తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీలో ఈ హామీ ఇచ్చారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తెలిపారట. మంచి విషయమే. 250 కోట్లతోని ఎల్లారెడ్డి స్థానిక నియోజకవర్గం ఏదైతే ఉన్నదో దానికి ఏవైతే పనులు ఉన్నాయో హామీ ఇచ్చారట. మంచి విషయమే. కానీ ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు, మరి దాంతో రోడ్లు ఎత్తారా, మరి ఏమైనా స్థానిక భవనాలు కడతారా, స్కూళ్ళు రిపేర్ చేస్తారా అనేది సంబంధించి 250 కోట్లకు గాను ఇగో 400 ఏమేమి గంగాధారి నిజాం సాగర్ రోడ్డు, లింగంపల్లి, లింగంపేట, ఇవన్నీ ఇక రహదారు అక్కడ స్థానికంగా హాస్పిటల్ కానీ మరి స్కూల్ కానీ ఉంటే ఈ 250 కోట్లనే అభివృద్ధి చేసుకుంటే మంచి విషయం. ఈ 250 కోట్లు మొత్తం రహదారులకే ఉన్నట్టున్నాయి కదా. అదే అన్ని 12,000 కిలోమీటర్ల రోడ్లు అటనే, దానికి 250 కోట్లు. నియోజకవర్గ అభివృద్ధికి ఓన్లీ 12,000 కిలోమీటర్ల రోడ్లు. 12,000 కిలోమీటర్ అంటే 250 కోట్లతో 12,000 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఆ నియోజకవర్గంగాను 250. ఈ 12,000 కిలోమీటర్లకి 250 కోట్లు సరిపోతాయా మరి? అంత తక్కువ? మరి మంచి రోడ్లు వేయాలి, డాంబర్ రోడ్లు వాడాలంటే మరి. సో చూద్దాం మరి ఇక ముందు దీని గురించి పూర్తిగా దానికి సంబంధించిన రిపోర్ట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా గతంలో ఏమైంది, 60,000 కోట్లు అనుకున్నారు, లక్షకు ఆ లక్ష తర్వాత ఇంకా 3 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు, కేసు ఛేదించిన పోలీసును అభినందించిన జిల్లా ఎస్పీ. బాలుడి అదృశ్యం కలకలం రేపగా 3 గంటల్లో కథ సుఖాంతమైంది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చదురుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రిత్విక్ 3 సంవత్సరాల బాలుడు తిరిగి దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే నీలమ్మ నరేందర్ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఆ ఇంటి ముందు ఆడుకుంటూ కనబడకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే వెల్దండ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఆ అనుమానిత ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. పోలీసులు చివరకు 3 గంటల్లో కేసును ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను కలవకొడితే డిఎస్పీ వెంకటరెడ్డిని, వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డిని, వెల్దండ ఎస్ఐ కురుమూర్తిని ఎస్పీ అభినందించారట. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి విషయమే. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరి పిల్లలు ఎవరైనా సరే తప్పిపోయినా ఏదైనా కానీ ఆ తల్లిదండ్రుల ఆవేదన అంత ఇంత కాదు. నిజం చెప్పాలంటే ఈ కాలంలో ఇటువంటి పోలీసులు ఉండడం గ్రేట్. కేవలం 3 గంటలల్లా ఆ సమస్య కేసు అప్పచెప్పిన 3 గంటలలోనే మరి కిడ్నాప్ రాసిరు కదా. మరి ఏ రాష్ట్రం ఎత్తుకపోయిండు, ఆ అబ్బాయి ఎత్తుకపోయినా, అమ్మాయి ఎత్తుకపోయినా, మరి ఇంకా ఏ డీటెయిల్స్ దాని డీటెయిల్స్ ఇవ్వలేరు. ఫస్ట్ వీళ్ళకైతే పిల్లని అప్పచెప్పారు. వాడు ఫస్ట్ ఇది ఒక విషయం అయితే వాడిని ఏం చేస్తారా, మరి వాడు ఎక్కడోడు ఏంది, దాని వివరాలు కూడా చేసిండా ఇటువంటి కిడ్నాప్లు, మరి పిల్లల్ని ఏం చేసిండు అనేది ఇక బయట పెట్టాలి. కానీ గ్రేట్ సార్, ఎందుకంటే ఈ జమానాకు వాడు కేసు అప్పచెప్పి కొట్లాట అవుతుంది, లేకపోతే ఈ పంచాయతీ అంది, ఆ పంచాయతీ అంది, పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకునే నాదుడు కరువు అయినటువంటి కాలంలో వీళ్ళు ఉండడం గ్రేట్. మరి మంచి విషయం అది. విజయవంతంగా 30 మందికి కంటి శుక్లాల సర్జరీలు కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో బుధవారం కంటి శుక్లాల సర్జరీలు
నాయకులు టాస్క్ సిఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కంటి శుక్లాల సర్జరీలు చేయించుకున్న వారితో మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చికిత్స చేయాలని వైద్యులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శంకర నేత్రాలయ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారట. ఇక చాలా వరకు ఈ కంటి వైద్య శిబిరాలు చాలా వరకు ఎక్కువైనాయి. చాలా మంచి విషయం. అన్ని ఫౌండేషన్లు ఈ కంటి వైద్య శిబిరాలు పెడతా ఉన్నారు. చాలా వరకు కూడా ఇది మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో చాలా మందికి కంటి సమస్యలు వచ్చినాయి. అవును. ఈ మెయిన్గా ఫోన్లు, సిస్టంలు, ల్యాప్టాప్, మంచి ఫుడ్, ధూళి అవి కళ్ళకే పోతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికి వెళ్ళి స్కూళ్ళల్లో అప్పుడు అరే ఎవడో ఒకడు అద్దాలు పెట్టుకుంటే స్కూల్లో 4 కళ్ళు ఉన్నాయి అనుకునే. ఇప్పుడు అద్దాలు పెట్టుకోకపోయినంటే అదే నవ్వుతారు. ఈ అద్దాలలో స్టైల్ అద్దాలు వచ్చి మనకి ఎవరికి కళ్ళకు అది ఉన్నది ఎవరికి లేదనేది కూడా తెలుస్తలేదు. అటువంటి జమాన్ వచ్చింది. ఇక తిండే అన్నిటి మూలం తిండి. ఫోన్లు చేయబట్టి చాలా అనవేనాడు. ఇక మాతృభూమికి సేవ చేయడం విద్యార్థులుగా మన అందరి బాధ్యత. ఎస్ కరుణాకర్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులట. ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగర్ కర్నూలు శాఖ ఆధ్వర్యంలో నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. జాతీయ విద్యార్థి దినోత్సవం పునస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మహార్యాలీ నిర్వహించి రామ్నగర్ కాలనీలోని వివేకానంద విగ్రహం దగ్గర ఏబీవీపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949 జూలై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులతో ప్రారంభమై నేడు ప్రపంచంలోని అతిపెద్ద విద్యా సంఘంగా ఏర్పడింది. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంది. అలాగే ఈ దేశం కోసం స్వతంత్రం రాకముందు ఎంతోమంది చనిపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం కోసం 44 మంది కార్యకర్తలు జాతీయ జెండా కోసం తుపాకీ గుండెను అడ్డుపెట్టి జాతీయవాదం కోసం ఆర్ఎస్యు గుండాలకు వ్యతిరేకంగా పోరాడి భారతమాత కాళ్ళ దగ్గర పుష్పాంజలిలాగా వాళ్ళ తలలను సమర్పించారని విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మాత్రమే ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడారు అని. అలాగే ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. అస్సాం రాష్ట్రంలోని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు వస్తే సో వాళ్ళని కూడా ఇదేందన్నట్టే నిన్న ఏబీవీపీ జాతీయ దినోత్సవం జరుపుకున్నారు. దాదాపు 77 సంవత్సరాల ఆవిర్భావాన్ని పూర్తి చేసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పుకోవచ్చు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క ఒక పిల్ అని చెప్పుకోవచ్చు. అంతే. ఎందుకంటే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాదాపు చాలా రకాలుగా విద్యార్థుల కొరకే కానీ విద్యార్థులకు కానీ వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ విషయంలో కానీ యాజమాన్యులు పిల్లలకు పెట్టిన కఠినమైన ఏవైతే ఫీజుల విషయంలో కానీ అక్కడ నిర్బంధించిన విషయంలో కానీ వాళ్ళ పిల్లలకి ఏదైనా ఫుడ్ విషయంలో అంటే వామిటింగ్స్ ఇట్లా ఏమైనా జరిగిన వాళ్ళ కోసం కానీ ఎవరైనా అనుమానాస్పదంగా విద్యార్థి మృతి చెందిన ఆ యాజమాన్యాన్ని నిలదీయడంలో కానీ ఇలాంటి సమస్యలు ఫీజుల విషయంలో కూడా దేశ రక్షణ కోసం కరసేవకు వెళ్ళినటువంటి సంస్థ ఏబీవీపీ. ఇంతకు తోపు సంస్థ విద్యార్థి సంఘాలు ఎక్కడ లేవు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఎవరు దీన్ని పక్కన పెడితే విద్యార్థుల పక్షాన కొట్లాడే అంటే ఒక ప్రధాన పార్టీలతో సమానం కంటే ఎక్కువగా ఏబీవీపీ పనిచేస్తా ఉన్నది విద్యార్థుల కోసం. ఇది ఉన్నమాట. ఇది ముఖ్యంగా స్వామి వివేకానంద స్ఫూర్తితో ఇక ఆయన మాటలు వివేకానంద గారి మాటలు చూసుకుంటే ఒక్కొక్కటి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఆయన పద్యాలు కావ్యాలు ఆయన స్ఫూర్తితోటి నడుస్తున్నది. ఏది తీసుకున్నా ఫస్ట్ వాళ్ళు అదే. వీళ్ళందరూ ఏదో బిర్యానీ ఇత్తను ఏదో డబ్బులు ఇత్తను ఇంకేదో ఇత్తను వచ్చేవాళ్ళు కాదు. స్వచ్ఛందంగా జేబులోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతం చేయాల్సిందిగా వాళ్ళ మీద బాధ్యతలు ఉంటాయి. అవును. అది ఎండగొట్టని వానరాని ఇంకేమన్నా కానీ స్వచ్ఛందంగా తరలి వస్తారు. వాళ్ళు తోపన్నా నిజం చెప్పాలంటే ఏ పార్టీ కార్యకర్తలు వీళ్ళకి పక్కకు పెడితే నిజంగా చెప్పాలంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పార్టీ వాళ్ళు మీటింగ్ పోతే రూపాయలు మందు చిందు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా కొన్ని వేల మంది విద్యార్థులు అన్యాయం జరిగినా వీళ్ళు అక్కడికి వెళ్ళిరంటే అక్కడ న్యాయం జరుగుతుంది. అది కాదన్న మొన్న పరేడ్ గ్రౌండ్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద మీటింగ్ అయింది. పరేడ్ గ్రౌండ్ మొత్తం ఎంత పబ్లిక్
ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది పబ్లిక్ మరి వీళ్ళందరూ పైసలు ఇచ్చి వచ్చిన వాళ్ళు నువ్వు ఇస్తానా తీసుకోరు కదా, నువ్వు ఇస్తానా తీసుకోరు. ఇది నిఖార్స్గా నిజాయితీగా ఏడు అన్యాయం జరిగినా వీళ్ళు వెళ్ళిరంటే అక్కడ న్యాయం జరుగుతుంది. ఆ యాజమాన్యానికి మొత్తం బొట్లు పడతాయి కింద, అట్లుంటది కథ. నిజంగా ఆ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేయడం చాలా గ్రేట్. నిజంగా నేను కూడా అందులోకి వెళ్ళి వచ్చిన స్టూడెంట్ని. ఇక తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శిగా భయ వెంకటస్వామి ఎన్నిక. నాగర్ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భయ వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అండగా ఉండి రాష్ట్ర మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మన ముదిరాజులకి రాష్ట్ర క్యాబినెట్లో స్థానం కల్పించారని, మొదటిసారిగా బీసీ బిడ్డగా గెలిచిన మన ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మనం రుణపడి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే సరే ముదిరాజులలో వాకిటి శ్రీహరి గారికి ఇచ్చిర్రు, కానీ ఎమ్మెల్యే ఇటు బీసీలలో ముదిరాజులతో పాటు ఇంకా అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు గొల్ల కుర్మలు. ఈ గొల్ల కుర్మలలో ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇయ్యలేరు. ఇయ్యాలి కదా, ఇయ్యాలని వాళ్ళు కొట్లాడుతారు. ఎవరైతే ఉన్నారో బీర్లా ఇల్లయ్య ఫస్ట్ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వెళ్ళని ఇప్పుడు వాళ్ళు కొట్లాడతారు. లేదంటే ఇంకా ఇద్దరు నాయకులు ఉన్నారు గొల్లకుర్మలో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చానా మంత్రి చేయొచ్చు. వాళ్ళు చేయాలనుకుంటే ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలనుకుంటే కామాటే కానీ వాళ్ళు ఏది ఎన్నికల ముందు బీసీ అంటే ముదిరాజుకు సంబంధించిన ఎవరికైనా మంత్రి పదవి గెలిచిన వాళ్ళకనంటే మాట అయితే నిలబెట్టుకున్నారు. నిజంగా అది గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీసీలలో అత్యధికంగా ఉన్న వాళ్ళు ముదిరాజులు. ఆ ముదిరాజులలో ఒకరికి మంత్రి పదవి మాట ఇచ్చిరు నిలబెట్టుకురు. దీంతో పాటు గొల్ల కుర్మల రిక్వెస్ట్, మా సామాజిక వర్గంలో మాకు మంత్రి ఉంటే మా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అన్నటువంటి వీళ్ళకే ప్లస్ పాయింట్ కదా. వచ్చే ఎన్నికల్లో వీళ్ళకే ప్లస్ పాయింట్. ఇప్పుడు బీసీల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ బీసీ వాదం బలపడుతున్నటువంటి నేపథ్యంలో గొల్ల కుర్మలకు ముఖ్యంగా బీర్లా ఐలన్నకు బీర్లా ఐలన్నకు మంత్రి పదవి ఇస్తే ఈ బీసీలను మీ వైపు తిప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ, బలపడుతుంది. ఏ పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ ఓటు బ్యాంక్ మీకు ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏం చేస్తారు? ఇక బెంగళూరు సెంట్రల్ జైల్లో లష్కరే తొయిబా ఉగ్ర నెట్వర్క్ ఉన్నదట. ఇక జైల్లోనే ఉగ్రవాద భావజాలం వ్యాప్తి, కొత్త దాడులకు ప్లాన్. ఉగ్రవాది నజీర్ నేతృత్వంలో బెంగళూరులో పేలుళ్లకు కుట్ర చేస్తూ ఉన్నారట. ఇక ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తొయిబా కర్ణాటకలోని కారాగాలను కేంద్రంగా చేసుకొని తన కార్యకలాపాలను యథేచ్ఛంగా కొనసాగిస్తున్నట్లు ఎన్ఐఏ కనుగొన్నది. బెంగళూరు సెంట్రల్ జైలులో ఏకంగా నెట్వర్క్ని నిర్వహిస్తూ కొత్త దాడులకు ఈ సంస్థ వ్యూహరచన చేస్తుండటం దర్యాప్తు అధికారులని నిర్వీర్యపరిచిందట. ఈ జైళ్లలో తాజాగా జరిపిన తనిఖీలో భారీ కుట్ర బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లను ఎన్ఐఏ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా బీహారీలను ఉంచిన జైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని హెచ్చరించింది. సిబ్బందిలోని ఉగ్రవాద భావజాలాన్ని చొప్పిపుస్తున్నారని తెలిపింది. ఎన్ఐఏ ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడిన నజీర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. అతడు అక్కడ మొబైల్ ఫోన్ను సమర్చుకొని బయట ఉగ్రవాద కార్యకలాపాలకు పర్యవేక్షిస్తున్నాడట. ఏది మరి ఆయనకు మొబైల్ ఎడికలు వచ్చింది? ఉగ్రవాదిని ఏంది యావజ్జీవ కారాగార శిక్ష శివాన్ని మేపుడు ఎందుకు? ఉగ్రవాదిని ఉగ్రవాదిని ఎందుకు మేపుడు? బతుకున్నంత కాలం అని మళ్ళీ సెల్ ఫోన్ ఎట్లా వచ్చింది? ఆ జైల్లో వానికి సెల్ ఫోన్ ఎట్లా వచ్చింది? వానికి అక్కడ ఎవరు సహకరిస్తున్నారు? ఏ ఉగ్రవాది ఉన్నాడు మరి అంతోని? దీనిపైన మొదలుగా రాష్ట్రపతి గారు స్పందించాలి. రాష్ట్రపతి గారు స్పందించి ఇటువంటి ఉగ్రవాది గారిని మన జైల్లో పెట్టుకొని వాడిని మేపుడు ఎందుకు? ఇప్పుడు ఆడు వేసే ప్లాన్లలో ఏ ఒక్కటి ఆయనకి సక్సెస్ అయినా ఎంతో మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కడో కూడా నష్టం జరుగుతుంది. వాని కోసం అన్నా అక్కడ వాళ్ళు అది చేయాలి ఇది చేయాలి ఏదో ఒకటి అవుతుంది. మరి ఎందుకు ఈ నుంచి మేపుడు సపరేట్గా ఉరిదీసిపడే తయారైపోతుంది. మరి మనోళ్ళ ప్లాన్ ఏముందో తెలియదు కదన్న. ఫస్ట్ మనోళ్ళు కూడా గ్రేట్ నిజం చెప్పుకోవాలంటే కొన్ని విషయాలలో మన ఆర్మీ. ఇక రోదసిలో రైతుగా శుక్ల, ISSలో మెంతి పెసర విత్తనాలపై ప్రయోగం. ఇక అంతర్జాతీయ
అంతరిక్ష కేంద్రం ISSలో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రైతుగా మారారు. ఇక మెంతి పెసర విత్తనాలను మొలకెత్తించే ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఆ విత్తనాలను ప్రత్యేకమైన గాజు పాత్రలో పెట్టి వాటి ఫోటోలు తీశారు. తర్వాత ఆ పాత్రలను ISSలో ఉన్న స్టోరేజ్ ఫ్రీజర్లో భద్రపరిచారు. అయితే అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తడంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం ప్రాథమిక స్థాయిలో వాటి ఎదుగుదలపై ఉంటుందనే దానిపైన పరిశీలించడానికి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ ధార్వాడ్కు చెందిన రవికుమార్ వీళ్ళందరూ పాల్గొన్నారట. ఇక భూమి మీద ఏమైంది, భూమి మీద పంటలు ఇక రాబోయే రోజులలో తీవ్రంగా మారే పరిస్థితి ఉన్నది. ఇక ఈ భూమి మీద మనుషులు బ్రతకడం కూడా కష్టతరం అయిపోయే పరిస్థితులు ఉండే నేపథ్యంలో వాళ్ళ అంతరిక్షంలోకి వెళ్ళి మరి అక్కడన్నా బతికే అవకాశాలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, మరి ఏదైనా చెట్లు పెడితే మొరిసే అవకాశం ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తాం. మన ముందలుగా మన భారత దేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్లాకి నిజంగా అభినందనలు తెలిపాలి. మన దేశానికి సంబంధించిన వెళ్ళి అక్కడ ప్రయోగాలు చేయడం, మెంతి పెసర విత్తనాలు పెట్టిండట. మరి అవి మొలకాయ అనేది చూడాలి. ఎందుకంటే అక్కడ మొలిచినాయంటే అక్కడ మనుషులు బ్రతికే అవకాశం ఉంటుందని చెప్పేసి సో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక దానికి సంబంధించిన ప్రయోగాల కోసం మైనంపల్లి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత మల్కజ్గిరి నియోజకవర్గం మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్కి చెందిన శ్రీనివాస్ చారికి మంజూరైన 21,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా శ్రీనివాస్ చారికి చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ చారి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కాంగ్రెస్ నాయకులు మంద భాస్కర్కు కృతజ్ఞత. ఈ CMRFలో కూడా అన్న ఎవరికి ఇప్పుడు 100 CMRF అప్లై అయితే ఒకరికి ఇద్దరికి వస్తున్నాయట. దాన్ని తీసుకుని పేపర్లు వేసి CMRF అంటారు కానీ ఏడ CMRF చెక్కులు అందుతలేవు. ఇది ఇంకా 21,000 నాకు తెలుసు. ఆయనకి ఎంత ఖర్చు అయిందో 21,000 ఇచ్చారు కానీ ఆయనకి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో మరి ఆయనకి 21 లక్షలు ఇచ్చారు కానీ చాలా మంది అర్హులకు అందలేదట. ఇంకా కొంతమంది అయితే ఇక ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారా, అట్లా కూడా ఉన్నారట. ఏదో చిన్న దెబ్బ మీద తీసుకపోతే ఆ డాక్టర్ని మాట్లాడి చేసి ఇగో ఇదైంది అదైంది అని చెప్పేసి బిల్లులు రాపించుకొని సర్టిఫికేట్ క్రియేట్ చేసుకొని ఇగో ఇట్లా కూడా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. దీనిపైన ఇది చాలా నిఘా పెట్టాలి. పెద్ద కథ నడుస్తుంది CMRF ఎంటక్. ఇక ఆ 8 మంది ఆచూకీ లభ్యం కాలే, ఏమి చేయలేం, వారి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళండి అని చేతులు ఎత్తేసి చెప్పేస్తున్నారు. ఇక 3 నెలల తర్వాత రండి, గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు అధికారుల సూచన. DNA పరీక్షలు నిర్వహించినా వారి ఆచూకీ లభించలేదు. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చేది ఎప్పుడు? జాడలేని పరిశ్రమ యాజమాన్యం 3 నెలల తర్వాత మేము ఎవరిని అడగాలి? సిగాచి పరిశ్రమ బాధితులు అంటా ఉన్నారు. నిజమే కదా, మొన్న ఏదైతే సిగాచి పరిశ్రమలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ రియాక్టర్ పేలి ఏదైతే ప్రమాదం జరిగిందో అందులో 8 మంది కాలిపోయి భస్మం అయిపోయారట, అంటే బూడిద అయిపోయారట. ఇక మరి DNA టెస్టులు చేస్తాం, మీరు అప్పుడు రారా అని చెప్పేసి అక్కడ ఉన్న బాధితులను ఎవరైతే చనిపోయారు డీటెయిల్స్ ఇప్పుడు ప్రభుత్వానికి పంపితే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ 3 నెలల తర్వాత రండి అంటే ఏంది అది? 3 నెలల తర్వాత ఇప్పుడు ఇష్యూ మర్చిపోయిన తర్వాత ఓళ్ళు ఇవ్వాలి పైసలు, ఓళ్ళు దానికి సమాధానం చెప్పాలి. బాధ్యత ఎవరు దానికి? అన్ని మీడియా ఛానళ్ళ మైండ్ డైవర్ట్ అయినాక ప్రభుత్వం మైండ్ డైవర్ట్ అయినాక ఎవరు పట్టించుకోకపోవడంతో పోక ఇప్పుడు ఈ బాధిత కుటుంబాలు పోయి ఆడ ధర్నాలో ఇంకేమో చేయంగా 10-15 రోజుల ధర్నాలు చేస్తేనే మళ్ళీ మనోళ్ళు కూడా మేల్కొనేది. అప్పుడు ఎవడు రాయాడు వార్తలు కూడా. ఇప్పుడు 3 నెలల తర్వాత రమ్మంటే అప్పటికి ఎన్నికలు వస్తాయో ఇంకెటి జరుగుతాయో ఇక ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. మరి వాళ్ళకి ₹1,00,00,000 ఎవరు ఇవ్వాలి? మరి ఆ కాలిపోయిన బూడిదలు అవి DNA టెస్ట్ చేసి ఎవరు ఇవ్వాలి? ఆ పరిశ్రమను గట్టిగా అడిగి ఆ డబ్బులు ఎవరికి అక్కియాలి? ఏంది కథ? ఇక అధికారులకు అసలు కొంచెం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని చెప్పుకోవాలి ఈ సిగాచి పరిశ్రమ తర్వాత. అరే వాడు ఎట్లా వాడిపోతాడు? నాకు కార్మిక మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు మీరేం చెప్తారు? మరి మీ జేబులోకి వెళ్ళి ఇస్తారా, మీ ప్రభుత్వంలోకి వెళ్ళి ఇస్తారా, దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఇస్తారో తెలియదు కానీ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,00,000 అయితే నష్టపరిహారం ఇవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు చనిపోయినాడైతే మళ్ళీ తిరిగి రాడు. వాళ్ళ కుటుంబానికి నువ్వు ఆదుకోవాలి కదా, నువ్వు ఉండాలి కదా. నువ్వు ఎట్లా పోతావు? వాళ్ళు ఉండాలి కదా. ఇట్లా గుంజేస్తున్నారు అక్కడ ధర్నా చేసి బాధితులు గుంజి పాడేస్తున్నారు అధికారులు, ఏంది పోలీసులు. మరి ఈ యాజమాన్యానికి కూడా విపరీతమైన తప్పు ఉన్నది కదా. ఎలాంటి అంటే నిబంధనలు ఉల్లంఘించి
అసలు గైడ్లైన్స్ లేకుండా ఇష్టరీతిని కట్టి పాపం వాళ్ళ పనిచేసిన వాళ్ళకు సేఫ్టీ అనేది ఎట్లుండాలి మరి ఎట్లా వర్క్ చేయాలని చెప్పకుండా ఇదంతా కథ నడిపించింది యాజమాన్యమే కదా. గిట్ట తయారైపోయింది. మంత్రి వివేక్ గారు యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురండి, అసలు ఒత్తిడి తీసుకురండి, గాడలేని పరిశ్రమ యాజమాన్యం అది దొరుకుతలేదు, అధికారుల పైన ఒత్తిడి తీసుకురండి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయగల చూడండి. అంటే వాడు ఎట్లా పోతాడు? ఒకవేళ ఈ భూమికి ఇట్లా ఈ పరిశ్రమ పెట్టిన భూమి వాళ్ళదైతే సపరేట్గా అమ్మి పడేసి పైసలు ఇచ్చేవి, ఆ పరిశ్రమ పెట్టింది ఆయన భూమిని అయితే అంతే కదా. అంతే కదా మరి. సో మంత్రి గారు కూడా మరి నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు లేకపోతా. పైలట్ ప్రాజెక్టులో మిగిలిన భూములను సర్వే చేయాలి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్కు వినతి పత్రం అందజేత. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సానుకూలంగా స్పందించారు. మునినాయక్ అట మిరియాల కూడా. రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణోత్సవంకు హాజరైన మంత్రి దామోదర. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం వెంకట కిష్టాపూర్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో బుధవారం జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంకు సమీపంలో ఉన్న పురాతన మెట్ల బావిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజనరసింహ ఫౌండేషన్ చైర్పర్సన్ త్రిష మణికంఠ పాల్గొన్నారట. మంచి విషయం, మినిస్టర్ పాల్గొన్నారు. ఏ ఉండ్ల కాడ పోతారు, గీసోట విట్లకాలి ఓలు. నర్గడ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ. భూభారతిపై వచ్చిన దరఖాస్తులన్నీ 3 రకాలుగా విభజించాలి. మీ సేవా కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అంటూ ఉన్నారు. భూభారతిపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ 3 రకాలుగా విభజించుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులకు సూచించారు. సాదా బైనామాలు తిరస్కరణ గురైనవి అంగీకరించిన దరఖాస్తులుగా 3 భాగాలుగా విభజించుకోవాలని, ప్రతిరోజు ఈ వివరాలన్నింటినీ స్ప్రెడ్ షీట్లో పంపించాలని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా నార్కడ్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మీ సేవ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి నూతన రేషన్ కార్డులకై వచ్చిన యూనిట్ల కొత్త దరఖాస్తుల వివరాలను ఆర్ఐ లాగిన్తో పరిశీలించారు. అలాగే రేషన్ కార్డులపై తహసీల్దార్ కార్యాలయంలో తీసుకున్న చర్యలు పరిశీలించారు. భూభారతిపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తహసీల్దార్ ఆర్వైలకు భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేసిరట. ఏంది మొన్నటిదాకా గ్రామాలలో వచ్చాయి కదా భూభారతి సదస్సులు. సో వాటి మీద ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అవి క్లోజ్ అయిపోయినాయి. ఎవరన్నా ఇప్పుడు వాటి మీద మాట్లాడాలంటే మీరు ఆన్లైన్లో వాటికి ఫీజు పెట్టిన తర్వాతనే రెవెన్యూ ఆఫీసులో ఇవ్వాలి. మరి ఫీజు ఎందుకు పెట్టిరో తెలియదు. మరి ఫీజు పెట్టిరు ఇప్పుడు ఏమో, కానీ ఇట్లా ఆకస్మిక తనిఖీలు బాగా చేస్తారు వీళ్ళు. మన అన్ని జిల్లాలు ఉన్నాయా? ఫస్ట్ అన్ని జిల్లాలు అవుతున్నాయా? అందరు కలెక్టర్లు చేస్తురా అని. ఈ నల్గొండ కలెక్టర్ మంచి చేస్తుండు, ఇక ఈమె వార్తలు వస్తున్నాయి. అక్కడక్కడ కలెక్టర్లు తిరుగుతూ ఉన్నారు, కానీ అందరు కలెక్టర్లు ఆ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అక్కడ ఉన్న స్కూళ్ళు, హాస్పిటల్, రెవెన్యూ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు అన్నిటిని కూడా పరిశీలిస్తేనే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో కలెక్టర్లే మంచిగా చేయాలి, ఎందుకంటే నాయకుల మీద నమ్మకం లేదు, నమ్మకాలు పోయినాయి, జిల్లా మెజిస్ట్రేట్ల మీదనే నమ్మకాలు ఉన్నాయి. నూతనంగా నియమితులైన మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్టీ యూసీ జనరల్ సెక్రటరీ బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలో కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో INTUC మహేశ్వరం నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా సర్దార్ నగర్ కాలనీకి చెందిన రెడ్డిగల్ల అజయ్, అలాగే మహేశ్వరం నియోజకవర్గం NTUC ప్రెసిడెంట్గా నడికూడ శివ మరియు జల్పల్లి మున్సిపల్ INTUCకి ప్రెసిడెంట్గా చింతకంది నవీన్ గౌడ్, తుక్కుగూడ మున్సిపాలిటీ INTUC ప్రెసిడెంట్గా దానాని హెలాడ్ పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేశారు. మేము కూడా తెలియజేస్తున్నాం. ఘనంగా సిద్ధప్ప వరకవి జయంతి వేడుకలు. జిల్లా కేంద్రంలో సిద్ధప్ప వరకవి 122వ జయంతి వేడుకలను శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సిద్దిపేటలో వరకవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఈ సిద్ధప్ప వరకవి అనే వేడుకలు చేయడం కాదు, ఆయన ఏం చేసిండు, ఎలాంటి రచనలు చేసిండు, మరి ఎలాంటి మాటలు చెప్పిండు అనేది అది ఒక బుక్ రూపకంలో కుట్టించి
మీకైనా సరే ఎవరికైనా సరే పంచాలి. వాళ్ళ సామాజిక వర్గానికైనా ఎవరికైనా సరే ఎక్కువ శాతం ఇల్లే ఇస్తారు. ఆయన ఏం చేసిండు అనేది మీ తరాలకు, ఇప్పుడు మీ తరాలకు తెలుసు, ఇప్పుడు వచ్చే తరాలకు తెలియకపోతే ఎట్లా? జయంతులు వర్ధంతులే కదా, ఆయన ఏం చేసిండు అనేది ఒక పుస్తక రూపంలోనో లేకపోతే మీటింగ్లు కండక్ట్ చేసి ఆయన గురించి చెప్పాలి ఏం చేసిండు అనేది. అది తెలిసిపోతాకు వేమన్న పద్యాలే రాకొస్తలేవు, ఉప్పు కప్పురం వేమన్న పద్యాలే రాకొస్తలేవు పిల్లలకు. అడిగితే నోరు తెసి 10వ తరగతి పిల్లగాని అడిగితే ఎప్పుడు ఈ జమానకు పద్యాలు ఇంగ్లీష్ పద్యాలు అయిపోయినాయి. ఎగ్జామ్లు వస్తే రాత్రేమో కానీ ఆ పద్యాన్ని ప్రాసానుగుణంగా ఎవరు చెప్పట్లేదు. ఒకవేళ చదువుతారంటే మీనింగ్ ఏంటంటే అది రాదు, ప్రాస నియమం ఉండదు, ఆ ఛందస్సు ఇవన్నీ పాడరు. దాంతో పాటు అయిపోయినాయి, మళ్ళీ వస్తుంది ఇక జనరేషన్ రాదు. తెలిసి రాని ఈ తెలుగు కనుమరుగైపోతుంది. ఇప్పటికి 10వ తరగతి వరకు ఉన్న సబ్జెక్టు ఇక దీంట్లో సెకండ్ లాంగ్వేజ్ ఇష్టం ఉన్నది తీసుకోవాలి ఇంటర్లా. ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పోతారా తెలుగు మీడియంలో పోతారంటే తల్లిదండ్రులు కళ్ళు మూసుకొని చెప్తారు ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే రాబోయే జనరేషన్ అట్లున్నది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇక ఇంకేం ఇక ఇంటికాడ మాట్లాడితే ఆయనకి తెలుగు వస్తుంది, లేకపోతే లేదు. ఈ తెలుగే నార్మల్ గా మాట్లాడే తెలుగు, అసలు తెలుగు ఎవరికి రాదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకా రాసుడు అయితే అసలు పేరు కూడా రాయరు తెలుగులో. మాట్లాడు రాసుడు విషయం చెప్పినావు అనుకో అతం కనీసం ఈ చదవడానికి కూడా చదవడానికి ఏంది, ఫస్ట్ రాయడానికి వస్తే చదవడానికి అది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిరట. ఎక్కడైతే నాగర్ కర్నూలు జిల్లా వార్త. పేదల సొంతింటి కళను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఉయ్యలవాడలో నూతన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం ఇందిరమ్మ ఇళ్లకు సీసీ రోడ్లకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీసుకుంటే విగ్రహ ప్రతిష్టాపకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సత్తా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని ఆయన అన్నారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ప్రతి పేదింటి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారులకు విడతల వారిగా 5 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. దళారులను ఎవరైనా బిల్లు ఇప్పిస్తామని మాయమాటలు చెబితే నమ్మొద్దని, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఎవరైనా లబ్ధిదారులు ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారట. మంచి విషయమే ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షలు ఇవ్వడం. కానీ మీరు 5 లక్షలు ఇస్తుర్రేమో, కానీ వీళ్ళని మీకు ఇష్టం ఉన్నట్లు మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఇల్లు కట్టుకోవాలి, మీరు ఇచ్చినటువంటి కొలతలలో కట్టుకోవాలంటే ఇప్పుడు కష్టం. అది మీరు ఏమైతే పేదలకు హామీ ఇచ్చారో 5 లక్షలు ఇస్తామని 5 లక్షలు ఇవ్వరి వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటారు. ఆ ఇల్లు పేరు కూడా 5 లక్షలకి ఇంకో 1-2 లక్షలు ఎక్కువ వేసుకొని కట్టుకుంటాడు. బయట ఏమైనా అప్పు సపోజ్ చేసి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇందిరమ్మ ఇళ్ళ పేరే పెట్టుకుంటారు. అట్లే లేదు, కానీ ఆయనకు నచ్చినట్టు కట్టుకుంటాడు. అయ్యో 1-2 లక్షలు అప్పు తెచ్చుకొని అది తప్పు. లేకపోతే ఈరే కట్టి ఇల్లును అట్లా మీరే కట్టి ఇచ్చి డైరెక్ట్ ఇంట్లోకి 5 లక్షల ఇల్లు కాదు మీరు కట్టి అందరికి తెలిసిన విషయమే. 5 లక్షల ఇల్లు పుట్టింగులు పడాయి, స్లాబ్ పడది, ఇట్లా తీసుకొస్తారు. ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ. మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట కుస్తాపూర్ రత్నపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ 75 మంది పేద విద్యార్థులకు రాత పుస్తకాలను ఇతర సామాగ్రి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సుర్గి శ్రీనివాస్ గౌడ్, బోడ రాజేందర్, చాట్ల గణేష్, చింటూ, బన్నీ, ప్రశాంత్ పాల్గొన్నారట. దీని గురించి మనం 1-2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇది మా మండలానికి సంబంధించిన వార్త. ఈ ట్రస్ట్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్. ఈ అధ్యక్షుడు అంటే వ్యవస్థాపకుడు వచ్చేసి సుర్గి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి మా నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ. సో ఈ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాలలో ఎలాంటి కార్యక్రమాలు చేసిరంటే పేద విద్యార్థులకు స్కూళ్ళలో బుక్స్, పెన్నులు, ఎగ్జామ్స్ వస్తే ప్యాడ్లు పంచి పెడతా ఉంటారు. ఎవరైనా పేదింటి అమ్మాయికి పెళ్లికి ఇబ్బంది అవుతా ఉందంటే పట్టు చీర పెట్టడం, సో వాళ్ళకు భోజనాలకు ఖర్చు పెట్టడం, లేదంటే మంగళసూత్రం అందించడం, ఈ ఖర్చు పెడతా ఉంటారు. ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు ఒక 5,000 రూపాయలు లేకపోతే ఎక్కువ తక్కువ అయినా సరే వాళ్ళ కట్టెలు ఉంటాయి, కట్టెలు సమర్పిస్తూ ఉంటారు. అట్లనే ఎవరైనా నిరుపేద కుటుంబం తినడానికి ఇబ్బంది పడితే వాళ్ళకు నిత్యావసర సరుకులు ఒక 2 రైస్ బ్యాగు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ పంపిణీ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇక బర్త్డేలు వస్తే, ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. ఎవరైనా విద్యార్థులు గ్రంథాలయంలో చదువుకుంటే వాళ్ళకు అంటే ఒక పూట అన్నం ఫెసిలిటీ చేస్తారు. ఎవరైనా స్వాములు పాదయాత్ర చేసుకుంటూ ఇట్లా ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు ఇట్లా కొండగట్టు ఇంకా ఇటు ఇటు వెళ్తా ఉంటే వాళ్ళకు మార్గం మధ్యలో అన్నదానం పెడతా ఉంటారు. అట్లనే అక్కడ ఉన్న స్థానికంగా ఒక టెంపుల్ ఉంటుంది, సో శ్రీరాముడు టెంపుల్. అక్కడ ఉన్న ఏవైతే కోతులు అవి ఉంటాయో వాళ్ళకు వాటికి పండు కూడా పంచి పెడతా ఉంటారు. సో అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక కార్యక్రమాలు ఎంత వీలైతే అంత ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన పేరు తెలుసో తెలియదో జగిత్యాల డిస్టిక్లో, అంటే స్వర్గీయ శ్రీనివాస్ గౌడ్ అంటే జగిత్యాలలో ఆయన పేరు తెలుసో తెలియదో, కానీ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అంటే మాత్రం ఆయన ఆ సంస్థ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే. ప్రతి ఒక్క రోజు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. అంత గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాడు. సో మంచి అంటే ఈ ఆలోచన ఎవరు ఇచ్చిర్రు, మరి ఆయనకే వచ్చిందా, దీని వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఎట్లా నడుస్తుంది అనేది పక్కన పెడితే అనేక మంది పేద కుటుంబాలకు చాలా మందికి ఈ సంస్థ అండగా నిలబడుతుంది. నిజంగా గొప్ప విషయం అన్న. నేను ఎందుకంటే నేను స్వయంగా నేను ఒక 2-3 చెప్పి నిత్యావసర సరుకులు అన్న ఇట్లా కుటుంబం ఇబ్బంది పడతా ఉందంటే వాళ్ళకు అన్న దగ్గర ఉండి ఆ హెల్ప్ చేసిండు. నువ్వు ఇట్లా ఎప్పుడు కాదు ఈ సొంటోళ్ళ గురించి వీటికి దొరికొచ్చి నిలబెట్టి సూపర్. ఎందుకంటే తొందరలోనే ఇటు యావత్ తెలంగాణ కాదు, భారత్ కాదు, ప్రపంచంలోనే ఈ సొంటోళ్ళు దొరకడు కరువైపోయారు. ఎందుకంటే సొంతనే ₹2 కూడా పెట్టుకునే రోజులు అన్నదమ్ములు సొంతం వేల డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని, అంటే ఆయన వెనక ఎవరు ఫౌండర్ ఉన్నారు, ఎవరు గొప్పగా సహాయం చేస్తున్నారని పక్కన పెడితే సహాయం చేసే ఉద్దేశం, ఆ ఆలోచన, ఆ మనసు రావడం గొప్ప విషయం. ఇంటికి పోయి యాచకులు బహతీ భిక్షాందేహి అన్నా కూడా కనికరం లేకుండా నిర్దార్శంగా వెళ్ళిపో అనేటువంటి జమానకి ఏం పని లేదా, సావుకు పైసలు, పుడితే పైసలు, పెళ్లికి పైసలు, విద్యార్థులకు పైసలు, బుక్కులు, ఇంకా అంటే చదువు, బ్లడ్ డొనేషన్ కూడా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. బ్లడ్ డొనేషన్ ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పిలిచి ఇట్లా బ్లడ్ అవసరం ఉందంటే అట్లా కూడా అరేంజ్ చేస్తారు. అన్నదానం రక్తదానం కన్నా మించిన దానం ఏమున్నది. గ్రేట్ సార్. ఏం పేరు? స్వర్గీయ శ్రీనివాస్ గౌడ్ అని. మంచి నిజంగా చెప్తున్నా, నువ్వు ఇట్లా చెప్పుడు కాదు, నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్, తొలక రావాలి, ఇంటర్వ్యూ చేద్దాం, మంచి ఇంటర్వ్యూ అక్కడనే పెట్టుకుందాం. వాళ్ళ సంస్థలో అసలు ఎట్లా నడుస్తుంది సంస్థ ఏంది అనేది మొత్తం ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం ఆ సంస్థని. మనం తొందరలోనే వీలైతే ఈ 1-2 నెలల చేసే ప్రయత్నం చేద్దాం. ఆ నియోజకవర్గం, ఆ జగిత్యాల జిల్లాకి అదృష్టం ఈ గొప్ప ఇలాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. అంటే ఆయన చేసింది రాజకీయం కాదు కదా, పేదలకు సేవ. రాజకీయ నాయకులు ఎవడు ఎత్తున్నాడు ఈ జమానకు, ఎవడు చేస్తున్నాడు? ఇంటికి పోతే కప్పు ఛాయ్ అయినటువంటి రాజకీయ నాయకులు తయారయ్యారు. ఇక ఆయన మీద ఓల్సో దీనని రాజకీయ నాయకులకు వీళ్ళకి సంబంధం లేదు. ఎగుమతి దిగుమతి లారీ ఓనర్స్ పై పెను భారంగా మారుతుంది. అయితే రవాణా రంగంలో లారీలదే ప్రధాన పాత్ర. అలాంటి రంగాన్ని కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలి ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా. మీ లారీలకి ఏమైంది? ఇప్పుడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చాంద్ పాషా మాట్లాడుతూ ఈరోజు 4 లేబర్ కోడ్ రద్దు సంబంధించి ఇదే చేయాలని చేస్తున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అయితే ప్రతి సంఘం కూడా కార్మికుల సంతోషం కోసమే పాటుపడుతుందని అన్నారు. కానీ నేడు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎగుమతి దిగుమతులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎగుమతి దిగుమతి చేసినందుకు గాను కార్మికులకు ఛాయ్ పైసలు అనేది 20 లేదా 30 రూపాయల వరకు ఇచ్చేది. కానీ రాను రాను పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఒక టన్నుకు 100 నుంచి ₹150 డిమాండ్ చేస్తున్నారు. దీని వలన లారీ ఓనర్స్గా ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పి నిజంగా వాళ్ళది కూడా ఆవేదనని. ఇంకోటి చెప్తున్నా, రవాణా రంగంలో రోడ్ల పైన నిద్ర లేక ఆకలికి ఓర్చుకొని నెలల తరబడి ఇల్లును వదిలిపెట్టి అది నడుస్తే ఓకే, మధ్యలో దానికి ఏమన్నా టైర్ కి ఏదన్నా అయితే, ఇంజన్ ఏదన్నా అయితే ఎంత కష్టపడతారు లారీ అన్న డ్రైవర్లు అంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి, తప్పలేదు లారీ డ్రైవర్లు. ఇప్పుడు ఎక్కడో రాష్ట్రంలో ఏదో వండితే ఏదో తయారు చేస్తే మన రాష్ట్రానికి ఎట్లా వస్తుంది, ఫ్లైట్ లో వస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ వేల కిలోమీటర్లు రాత్రిలే, మళ్ళా రాత్రిలే, పొద్దున్న అలౌడ్ ఉండదు, వీటికి ఉండదు, రాత్రిలే డ్రైవ్ చేస్తారు. కానీ గ్రేట్ అన్న లారీ డ్రైవర్. ఒకవేళ ఇప్పుడు అట్లా పాపం వాళ్ళు చేస్తూ ఎంతో మంది గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతర కారణాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి తెలుసా, లారీలు యాక్సిడెంట్ అయిన వార్తలు తక్కువగా అనిపిస్తాయి. అవును, లారీలు యాక్సిడెంట్ అయినా తక్కువగా అనిపిస్తాయి. నీకు ఎక్కువ శాతం లారీ టైర్ వేలో
అవి ఎక్కువ ఉంటాయి తప్ప ఇవి తక్కువ కనిపిస్తాయి. నిజంగా లారీ డ్రైవర్లకు వచ్చిన ఈ 4 కోడ్లు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించి, సో మొత్తం వ్యతిరేకం చేస్తూ ఉన్నారు దేశం మొత్తం కూడా. ఈ కార్మికులను ఇబ్బంది పెట్టే చట్టాలు ఎందుకయ్యా? అప్పుడు పని చేస్తే మాకు 8 గంటలు ఉంటుండే, ఇప్పుడు 10 గంటలు ఏంది, 12 గంటలు ఏంది? మరి లోడుకు అన్లోడ్ కలిగి బస్తా అనేది ఉంటుంది, బత్తా అనేది. మరి ఇదేంది కొత్త చట్టాలు అనేది వాళ్ళు పాపం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 100-150 రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. ఇదేం దారుణం ఇది. ఇక అప్పన్న హస్తం కోసం ఎదురు చూపు, చిన్నారి మెదడు శస్త్రచికిత్స కోసం ఓ తండ్రి ఆవేదన చేస్తూ ఉన్నాడు పాపం. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి క్రాంతి నగర్ కాలనీలో నివాసం ఉండే సంగీ సందీప్ కూతురు 7 సంవత్సరాల శ్రద్ధ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకు గాయం కావడంతో హైదర్ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్కి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వర్గాలు తెలియజేయగా, తండ్రి సందీప్ తనకంత స్తోమత లేదు అని, చిన్నారి ఆపరేషన్ కోసం దాతలు ఎవరైనా ముందుకు వస్తారని చిన్నారి తండ్రి సందీప్ చిన్నారి ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నారు. తండ్రి సందీప్ గూగుల్ పే నెంబరు, ఇక్కడ ఫోన్పే నెంబర్ ఇచ్చారు, ఒకసారి చెప్తాను చూడండి. 9676499860కి ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకొని ఈ పసిపాప ప్రాణాలు కాపాడండి. రోజుకి ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. చాయ్ అనో, టిఫిన్ అనో, ఇంకా మన ఫ్రెండ్ వస్తే బీర్ అనో, బిర్యానీ అనో, చికెన్ మటన్ అని పెడతాం. ఇలాంటి సాయం చేయడం వల్ల మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఎవరైనా సరే, ఎంతైనా సరే, అది 10 రూపాయలు కానీ, రూపాయి కానీ, అందులో లేదు, రూపాయి కాడికెళ్ళి కూడా ఈ పాపకు సహాయం చేయండి అని మా ప్రజావాయిస్ తరపు నుంచి మేము వేడుకుంటున్నాం. అన్న, మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు, బయట చూస్తుంటాం. దాదాపు 7 సంవత్సరాల పాప శ్రద్ధ, ఆమె ఈరోజు రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్రంగా గాయపడి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆపరేషన్ చేసుకునే స్థితిలో లేక ఈరోజు ఆపరేషన్కి దాదాపు 10 లక్షల ఖర్చు అవుతుంది. దాదాపు మనం రోజుకు ఎంతో ఖర్చు పెడతాం, ఛాయ్కనో, దానికనో, దీనికనో రోజు ఉద్దర ఖర్చులే 100 రూపాయల దాకా పెడతాం. ఎవరైనా నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా దయచేసి ఒక్కరోజు పైసలన్నా, 100 రూపాయలన్నా ప్రతి ఒక్కరు ఆ నంబర్కి కొట్టండి అన్న. కింద మీకు ఛాయ్ పైసలైనా సరే 10 రూపాయలు దయచేసి. ఇప్పుడు నిజంగా ఈ వార్త చూసిన ఏ ఒక్క నాయకుడికైనా నిజంగా మనసు ఉంటే, నిజంగా ప్రజల కోసం మేము సేవ చేయడానికి మనసు అంటారు. ఒకవేళ ఈ వార్త వేస్తే నిజంగా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే స్థానికంగా ఉన్న నాయకులు ఉంటారో మేమే ఖర్చు భరిస్తాం, ఆ పాప పూర్తిగా కోలుకునేదాకా భరిస్తామని ముందుకు రావాలి. నిజంగా మానవత్వం ఉంటే, నాయకులకు మానవత్వం ఉంటే, కనీసం వాళ్ళకి నాయకులకు ఉందో లేదో పక్క పెట్టండి అన్న. మనకంటూ మానవత్వం ఉంది, అది మనం చూపెట్టుకోవాలి. ఇటువంటి వచ్చినప్పుడే 10 లక్షలు అంటే పెట్టుకోలేకపోతుంది కుటుంబం, మిడిల్ క్లాస్ కుటుంబం. వాళ్ళకి తలొక్క చేతిస్తే ఆ పాప మన మధ్య రికవర్ అయి బయటకు వస్తుంది. మన మధ్యలో తిరిగేటువంటి పాప కదా. ఇక జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే TWJF లక్ష్యం. TWJF జిల్లా కార్యదర్శి సైదులు మహేశ్వరం నియోజకవర్గం TWF నూతన కమిటీ అధ్యక్షుడిగా తడక నరసింహ ఎన్నికయ్యారట. TWF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం న్యాయ పోరాటం చేస్తుందని TWJF జిల్లా కార్యదర్శి సైదులు అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంలోని రఘుపతి కాంప్లెక్స్లో TWJF మహేశ్వరం నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకున్నారట. సో ఆయన ఇక అధ్యక్షులుగా ఎన్నికయ్యారట. అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కుమారెడ్డి జ్ఞాపకార్థం పుస్తకాలు, కుర్చీలు పంపిణీ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదే రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు ఒక నోట్బుక్, పుస్తకం, పెన్ను బహుకరించడమే కాక ఇగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ పంచాయతీకి సబ్స్టేషన్ హెల్త్ సబ్ సెంటర్కు కుర్చీలు అందజేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు ఈత కోసమని చెరువుల్లోకి వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఇలా చాలా బాధాకరణం. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని, ఎందుకంటే పిల్లలు కోసమే తల్లిదండ్రులు నిత్యం పోరాట పడతారు, పరితపిస్తారని వారిని కాపాడుకుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు చెప్పకుండా పోవడంతో ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతూ తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని తల్లిదండ్రులుగా ఇసంపల్లి సంధ్య సాయి కుమార్ బాధపడుతూ జ్ఞాపకార్థంతో తమ కుమారునితో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక నోట్బుక్, ఒక పుస్తకం, పెన్ను జ్ఞాపకార్థంగా బహుకరించడం జరిగింది. మరోసారి పిల్లలకు చేతులెత్తి దండం పెడుతూ ఎవరు కూడా తల్లిదండ్రులు
తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుండి వెళ్ళకూడదని, పిల్లల భవిష్యత్తు కార్యనిర్వహణ కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్త తీసుకోవాలని. ఎందుకంటే నాకు అనుభవం అయింది కదా, ఈ వార్త చదువుతుంటే నాకు ఇంతకుముందు జరిగిన ఒక జ్ఞాపకం గుర్తొస్తుంది, అందుకోసం ఇది చదవలేకపోతున్నా. మనసు బాధపడ్డది. అయితే ఇంతకు గత దాదాపు ఒక నెల కూడా పూర్తి కాలే, షామన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో ఒక ఇది తీన్మార్మల్ అనే టీంలో ఉంటాడు ఆయన. ఏమైందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాకనో ఏదో సంథింగ్ చెరువు దగ్గరకు పోయిరట, ఎండుగాలం కూడా అయిపోయింది అప్పటికి, ఈత కొట్టినికే పోయిరట, పిల్లగాడు ఇద్దరు పోయిరట. ఒకడు చెరువులకు పోయిండి వస్తలేడు, ఇంకోటి ఇంటికి వచ్చేసిండంటే చెప్పలేడట, ఇప్పుడు పోయిండి వస్తున్నాను, వీడు దొరికిపోయి ఇద్దరు మంచిగా ఇద్దరు పోయి పోలలు నీళ్ళు ఉండిపోయిండు, వాళ్ళు మొత్తం వెతకంగా చెరువులో తేలిండు చనిపోయి. అప్పటికి అది ఆ సంఘటన గుర్తొస్తుంది నాకు, మస్తు బాధాకరమైన విషయం అన్న. ఇప్పుడు ఆయన అందుకే పాపం బాధతో చెప్తా ఉన్నారు, పిల్లలు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళొద్దు, తల్లిదండ్రులకు వెళ్ళకుండా, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎటుపోతున్నారు చూసుకోవాలి, ఎందుకంటే మా కుమారుడు ఇట్లా చనిపోయిండు అని పాపం ఆయన బాధ. పిల్లలు చేతికి రాకున్నప్పుడే చిన్నగా ముద్దుగా ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లల మీద, చేతికి వచ్చినాక వాడు మాట అంటాడు, ఇంక ఏవేవో చేస్తాడు, కొంటే ప్రేమ అది ఉండదు కదా, ఉంటది ప్రేమ కానీ కోపం కూడా ఉంటది, అది వేరు. కానీ పిల్లలు చేతికి రాకముందు డైలీ ముద్దియకుండా తల్లిదండ్రులు పిల్లలకు ఉంటున్నారు, డేలో ముద్దు అందిస్తారు, అంత ముద్దుగా ఉండేటువంటి పిల్లలు ఈ రోజు తల్లిదండ్రులకు ప్రేమ వేరే ఉంటుంది. బాధపడుతూ తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పుస్తకాలు పంపిణీ చేసి కుర్చీలు కూడా ఇచ్చిండట. ఆ సబ్ స్టేషన్ ఏదో సబ్ స్టేషన్ కు సంబంధించి హెల్త్ సబ్ స్టేషన్ లో కుర్చీలు పంపిణీ చేసినట. పాపం బాధతో చెప్తా ఉన్నాడు ఆయన. ఇక మిర్యాలగూడలో కథం తొక్కిన కార్మికులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. భారీ సంఖ్యలో హాజరైన కార్మికులు సుందరయ్య పార్క్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీసిరట. ఇక కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య పార్క్ నుండి బస్టాండ్ రాజీవ్ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. గతంలో ఉన్న 29 లేబర్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే గతంలో ఉన్న లేబర్ కోడ్లను అమలు చేయాలి, ఇప్పుడు కొత్త ఏవైతే తీసుకొస్తారో ఈ లేబర్ కోడ్లను మొత్తం రద్దు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవి కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్నాయి, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న దేశం మొత్తం కూడా దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, అంటే వివిధ సంఘాలకు సంబంధించిన అందరూ నాయకులు సమ్మెలో పాల్గొని అన్ని అసోసియేషన్ కలుపుకుపోయి ఒక యూనియన్గా ఏర్పడి ఈ బంద్ ప్రకటించారు. అంటే ఏదో ఒకటి వచ్చిన దాకా కూడా అన్నిట్లో అది చైతన్యం రాదు. వీళ్ళు ఇట్లా ఒక వారం రోజులు బంద్ చేస్తే ఏ కంపెనీలు కూడా నడవవు, ఏ కంపెనీలు నడవవు, ఏ సంస్థలు నడవవు. అసలు అత్యధికంగా జరిగినటువంటి సమ్మెల వీళ్ళే కార్మికులు సమ్మెలు ఇటు యావత్ భారతదేశంలో చరిత్రలోనే. మరి మీరు అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి మీరేం లాభం పొందుదాం అనుకుంటారు? మరి వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వమే ఉండదు, సెంట్రలే ఉండదు, స్టేట్ కాదు, ఇక సెంట్రలే ఉండదు, తలుచుకుంటే ప్రభుత్వమే ఉండదు. ఈ దారి యమపూరికి రహదారి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, గర్భిణీ స్త్రీలు ప్రయాణించాలంటే వణికిపోవాల్సిందే. అనంతరం గేట్ రోడ్డు నుంచి బోడంపహాడ్ వరకు రోడ్డు మొత్తం గుంతలమయం. అధికారులారా, ప్రజాప్రతినిధులారా, మాపై కరుణ చూపండి బోడంపాడు గ్రామస్తులు. ఇక ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ బోడంపహాడ్ గ్రామం రోడ్డు మాత్రం మారడం లేదు. గత 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఇది 15 సంవత్సరాల కింద వేసిరట, 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్లు వేస్తామని అన్నారు, కానీ నేటి వరకు ఆ ఊసే లేదు. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కావస్తుంది, నేటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇక్కడ మాపై కరుణ చూపండి అని వేడుకోవడం ఎందుకు? మీరు మీ పైసలతో వేసే రోడ్లే మీరెందుకు వేడుకోవాలి? మీరు కట్టే ఈ ట్యాక్సులు ఐటీలతోనే కదా ఈ ప్రభుత్వాలనే వాళ్ళు జీతం తీసుకుంటారు, మంచి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు, అధికారులకు జీతాలు వస్తున్నాయి, మీరు ఎందుకు వేడుకోవాలి? కరుణ వేడుకునే అవసరం లేదు, రైట్ టు క్వశ్చన్. మీరు క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంది, డిమాండ్ చేయడమే మీకు మీరు అలవాటు చేసుకోవాలి. ఈ వేడుకోవడం, కరుణ చూపండి అడగడం బంద్ చేయాలి, బరాబర్ ప్రశ్నించాలి. అధికారులు ఏం చేస్తుర్రు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి బోడంపాడ్ గ్రామస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారుల కళ్ళు మూసుకుపోయినాయా? 15 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు ఇది. ఈ దుస్థితి గుంతలమయం, గర్భిణీ స్త్రీలు పోవాలంటే వణికి పోవాల్సిందే అని చెప్పేసి
ఒక్క బస్సు లేదు. అత్యవసరం పడితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్ళాలంటే అంబులెన్స్ రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నదట. ఇప్పుడు ఊరన్నాక ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతాయి. బండి గుద్దుకుంటుందా, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా పురుగు పాము కాటేస్తుందా, ఇంకేదైనా హార్ట్ స్ట్రోక్ ఇంకేదో జరుగుతుంది. ఆ టైంలో కొన్ని నిమిషాలు టైమే ఉంటుంది. అది 30 నిమిషాలు, 40 నిమిషాలు, 20 నిమిషాలు టైం ఉంటుంది. మరి దగ్గర బండిలే కనీసం అంబులెన్స్ రాకపోయినా ఉన్న వెహికల్ నుంచి అయినా తీసుకుపోవాలన్నా అని కూడా రోడ్డు మంచిగా ఉండాలి కదా. మరి అట్లా ఆ ఫెసిలిటీస్ కూడా లేకపోయినాక మీరు ఎందుకు అధికారం నుండి ఏమో రంగారెడ్డి ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోండి. సంవత్సరాల కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. భారత రాష్ట్ర సమితి పైన భరోసా కోల్పోయి మీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మీకు ఓట్లేసినటువంటి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారండి. కనీసం మీ ప్రభుత్వంలోనన్నా పని చేసి పెట్టురు, లేదా మీ కళ్ళు మూసుకుపోయి నిరూపించుకుంటే మీ ఇష్టం అండి. ఎమ్మెల్యే గారు మీ ఇష్టం, ఇక మీకు బుద్ధి చెప్తారు కరెక్ట్గా. ఇక నరేంద్ర మోడీ సర్కార్ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సో ఇక ఈ వార్త అన్ని ఒకటే. ఎందుకంటే యూనియన్ వీళ్ళందరూ చేసిన సమ్మె ముఖ్య ఉద్దేశం తీసుకొచ్చిన 4 కొత్త చట్టాలను రద్దు చేయాలని. ఇక నిరీక్షణలో మహనీయుల విగ్రహాలు, ఘనతకు గౌరవం ఆలస్యం చెయ్యొచ్చు కానీ తక్కువ చేయకూడదు. విగ్రహాల ముసుగు తొలిగేదెప్పుడు 5 నెలలుగా ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్న మహనీయుల విగ్రహాలు కాలం కరిగిపోయింది, కవర్లు చినిగిపోయాయి, కానీ ముసుగు మాత్రం ఇంకా తొలగలేదు. ఎక్కడ ఇది షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా నెలకొన్న మహనీయుల విగ్రహాలు 5 నెలలుగా ఆవిష్కరణ వేళ ఆవిష్కరణ కోసం నిరీక్షణలోనే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా కూడా ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పందన లేకపోవడం విచారకరం. ముసుగు కప్పిన విగ్రహాలు క్రమంగా చినిగిపోతున్నాయి, కవర్ల మధ్యలో తనంతటా తానే బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఘనతకు గౌరవం ఆలస్యం చేయొచ్చు కానీ తక్కువ చేయకూడదు అనే సందేశాన్ని మహనీయులే మౌనంగా మనకు చెబుతున్నట్లు ఈ విగ్రహాల ప్రతిరోజు ప్రతినిధులు అధికారులు లోపలికి వెళ్ళి వచ్చే ప్రతిక్షణం మా ఆవిష్కరణ ఎప్పటికీ అని అడుగుతున్నట్లు కనిపిస్తూ ఉన్నారు. మరి ఏంది ఇప్పుడు ఎక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 విగ్రహాలు ఉన్నాయి. మంచిగానే కట్టిరు, వెళ్ళడానికి పోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిరు. మరి ఎందుకు విగ్రహ ఆవిష్కరణ చేస్తలేరు? ఏమడ్డం వచ్చింది మీకు? ఇప్పుడు ఆల్రెడీ కవర్లు చినిగిపోయి వాళ్ళ ముఖాలు బయటపడతా ఉన్నాయి, చేతులు బయటపడతా ఉన్నాయి. సో మరి ఎందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది ఇంకా చేస్తలేరు? టైం లేదు. టైం లేకనేనా? టైం లేక అలా టైం లేదు. అమ్మ అసలు విగ్రహాలు పెట్టాడు ఎందుకు? మరి ఈ మహనీయులకు మీరు గౌరవం ఇవ్వకపోయినా సరే కానీ కించపరచడం ఎందుకు? ఈ విగ్రహాలు పెట్టకపోయినా పెట్టి అది కప్పి ఇప్పుడు వర్షాకాలం ఆ లోపలికి పోయి నీళ్ళు అట్టే చేరుకుంటాయి. విగ్రహం ఆవిష్కరిస్తేనేమో వర్షం వచ్చి అది వెళ్ళిపోతాయి, జారిపోతాయి విగ్రహం మీదకి. ఈ వాటర్ కట్టడం వల్ల చినిగిపోయి ఎండకు తడిసి, వానకు తడిసి ఎండకు ఎండిపోయి లోపల చినిగిపోయి తడిసి కలర్ మొత్తం మార్చిపోతే మళ్ళీ విగ్రహాలకు పెయింటింగ్ వేయాలి. వాళ్ళకి ఏం గౌరవం ఇస్తున్నట్టు మీరు మహనీయులకు? షాద్నగర్ పట్నం. సో ఇది ఎవరైతే స్థానికంగా ఉన్నారో మరి ఎమ్మెల్యే చేస్తారా, మరి అధికారులు చేస్తారా, మరి ఈ విగ్రహాలకు సంబంధించిన ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆ సంఘాలు ఉంటారో వాళ్ళని వేయరు, కానీ తొందరలో ఈ విగ్రహావిష్కరణలు అయితే వేయరు. నాకు తెలిసినంత వరకు అయితే ఇది అక్కడ ఉన్నటువంటి స్థాయి వాళ్ళు ఆవిష్కరించడానికి చూస్తలేరు. పెద్దోళ్ళు వచ్చి ఆవిష్కరిస్తే బాగుండి అన్నట్టు నిరీక్షిస్తారా, లేట్ చేస్తారా? పెద్దోళ్ళు ఏమో టైం ఇస్తలేరా? రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలనుకుంటుర్రా, లేకపోతే ఖర్గే గారి చేతుల మీద చేయాలనుకుంటుర్రా? చూడాలి. వాళ్ళ మీద చేతుల మీద చేసాడు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహనీయులు. ఈ మహనీయుల విగ్రహాలు వాళ్ళు ఆవిష్కరించినా ఆవిష్కరించుకున్నా మహనీయుల గౌరవం మహనీయులది అంతే. ఇప్పుడు వాళ్ళ గౌరవం మనం దిస్తున్నట్టు ఇట్లా పెట్టడం వల్ల అంతే. సో ఇవి ప్రజా వాయిస్లో ముఖ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి వివిధ జిల్లాల వార్తలు. దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్, మరిన్ని బులెటిన్, కొత్త వార్తలతో నేను మా శేఖర్ అన్న మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఆయన పక్క దొరికొస్తావు కదా? పక్క దొరికొస్తా. రైట్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి ప్రజా వాయిస్. నేను మీ పవన్.